ఇక అనుమానాస్పద వ్యక్తుల గురించి చెప్పిన పోలీసులు పట్టించుకోకుండా ఆచోడ్యం చూస్తున్నారు. మొదటిసారి ఆలయాలపై దాడి జరిగినప్పుడే పట్టించుకొని ఉంటే ఇప్పుడు ఇది అయ్యేది కాదు కదా అంటున్నారు స్థానికులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత రెడ్డి అందిస్తారు. సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో విగ్రహ ధ్వంసం కేసు ఇప్పుడు హల్చల్గా మారింది. గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ కూడా ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా గత కొద్ది రోజులుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ లోపల ఉన్న అమ్మవారి యొక్క ప్రతిష్ట ఏదైతుందో ఈ లోపలికి వెళ్ళి, అంటే నిన్న మొన్నటి వరకు కూడా నవరాత్రి సంబరాలు జరిగాయి. సో దీంతో ఒక 4 రోజుల నుండి ఇక్కడ రెక్కి అనేది నిర్వహించారు. అంతేకాకుండా ఆ యొక్క ఏదైతే లోపల జరిగే పూజలు ఉంటాయో ఆ పూజలకు సంబంధించి కూడా అమ్మవారి యొక్క ఆలయాన్ని తెరిచిపెట్టి ఉండడంతో ఆ లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, అడుగు జాడలు కూడా కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా రాళ్లతో కూడా అమ్మవారిని కొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు పైనుండి పైకెక్కి పైన ఉన్న అమ్మవారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఉదయం 4 గంటలు 4:30 సమయంలో ఓ వాకర్, అంటే స్థానికంగా ఉన్న ఒక వాకర్ ఇక్కడికి రావడం, ఆ సమయంలో వారు చేస్తున్న ఈ చర్యలను చూసి దొంగ దొంగ అని అరవడంతో పక్కనే ఉన్న స్థానికులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం, వెంటనే అతనికి దేహశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో వీరు 5గురు ఉన్నారు. అయితే అందులో ఒకరిని పట్టుకున్నారు, ఒక మహిళ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది, మిగతా వారు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ పట్టుకున్న వ్యక్తి కూడా ఇతర మతానికి చెందిన వ్యక్తిగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. అతను స్పృహలోకి వస్తే కానీ పూర్తి వివరాలు అయితే తెలియవు. కానీ ప్రభుత్వం మారిన దగ్గర నుండి ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు హోల్ సిటీలో జరిగిన విషయానికి కానీ లేదా నాంపల్లిలో జరిగిన విషయానికి కానీ ఎలాంటి స్పందన లేదు. ఈరోజు సికింద్రాబాద్లో కూడా ఇలాంటి ఒక చర్య చూడడం అనేది నిజంగా బాధాకరం. అందులోనూ దేవి నవరాత్రుల సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది సరికాదు అంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే దీనిపైన చర్య తీసుకోకపోతే గనక తాము ధర్నాలకు దిగుతామంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయాన్ని ఈరోజు ఇట్లాంటి దాడులు అనేటివి పాల్పడడం నిజంగా సరికాదంటూ కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కూడా చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఏ రోజు కూడా ఇలాంటి చర్యలు జరిగితే మేము సైలెంట్గా ఉంటున్నాము, కానీ ఈసారి మాత్రం ఇలాంటి చర్యలకు ఓపేదే లేదు. తప్పకుండా అతని యొక్క మెడికల్ రిపోర్ట్స్ మాకు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి హోల్ సిటీలో జరిగింది, ఆ తర్వాత వెంటనే నాంపల్లి, ఇప్పుడు సికింద్రాబాద్. ఎలా చూడొచ్చు అన్న, వాళ్ళందరినీ కూడా ఒకటి మసీద్ సింటమ్ లేదనో, లేకపోతే గంజాయి తాగాడనో, లేకపోతే మద్యం సేవించారనో చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు మేము కూడా ఒకటి అడుగుతున్నాము, రేపు ఒక హిందూ కూడా పోయి దర్గా మీద దాడి చేసి వానికి కూడా మతి స్థిమితం లేదంటే ఈ ప్రభుత్వం ఊరుకుంటారా? అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా మరి మతి స్థిమితం లేదు అని చెప్పేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ప్రతిరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మసీదుల పైన, అన్ని దర్గాల పైన, అన్ని చర్చిల మీద దాడులు కూడా జరుగుతాయి. మరి ప్రభుత్వం అట్లనే వదిలేస్తుందా? ఇది అంతా కూడా చాతగాని ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరూపరమైనటువంటి ఆధారాలతో చూపిస్తూ కేవలము జరిగినటువంటి దాడిని కప్పిపుచ్చుకోవడానికి. స్థానికులు కూడా చెప్తున్నాడు, ఉదయం 4 గంటల సమయంలో ఈ యొక్క ఘటన జరిగింది, కేవలం ప్రభుత్వం మారిన తర్వాతనే ఇట్లాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా అదే భావించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మొదటగా మజ్లిస్ పార్టీకి భయపడే తత్వాన్ని వదిలేయాలి, ఎంఐఎం పార్టీకి తొత్తుగా ఉండడాన్ని వదిలేసుకోవాలి. ఈ రోజు ఇక్కడ సంఘటన జరిగింది, తక్షణమే వచ్చినటువంటి 2 బైకులు కావచ్చు కక్షపూరితంగా, కుట్రపూరితంగా జరిగినటువంటి దాడిగా మేము అందరం కూడా భావిస్తున్నాం. వీడియోలు కనుక అందరు కనుక చూసినట్లయితే ఎవడో ఇంటెన్షన్ గా చెయ్యలేదు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వాడు డైరెక్ట్ రావడం, దాన్ని పగలగొట్టడం, తన్నడం, లోపలికి పోయి మూర్తిని తన్నడం జరిగింది. మేము ఈ రోజు అడుగుతున్నాము, దాంట్లో ఇంటెన్షన్ అంతా కూడా మత కల్లోలాలు సృష్టించాలి హిందువులలో, ముస్లింలలో అన్నటువంటి ఇంటెన్షన్ తనలో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? మేము అంటున్నాం, ఈ రోజు ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని ఖచ్చితంగా ఎందుకు అంటున్నామంటే తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి దేవాలయాల పైన జరుగుతున్నటువంటి దాడులను మేము ఖండిస్తున్నాం, ఎక్కడ జరిగినా ఎవరిని కూడా ఊరుకునే పరిస్థితి లేదు, వాళ్ళని ఖచ్చితంగా జైల్లోకి పంపిస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఎందుకు అనలేకపోతున్నారు? ఈ రోజు చెప్తున్నాను కదా, ఈ రోజు జరిగినటువంటి ఒకే ఒక దాడి మొదటి దాడి కాదు ఇది. హైదరాబాద్ లో అలకగా చౌకగా హిందువులు మాత్రమే దొరికినారా?
ఈరోజు హైదరాబాద్లో అక్కడ తీసుకుంటే నాంపల్లిలో ఒక మతి సీమితం లేనటువంటి ఒక వ్యక్తిని చూపించి వాడే చేసిరని చెప్పారు. మతి సీమితం లేనటువంటి వ్యక్తి పోయి ఏదైతే సీసీ కెమెరాలను పగలగొట్టి లేకపోతే లైట్లు బంద్ చేసి పొయ్యి పగలగొట్టాల్సినటువంటి అవసరం మతి సీమితం లేనటువంటి వ్యక్తికి లేదు. ఆడ ఉట్టి పుణ్యానికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పెట్టినారు. ఓల్డ్ సిటీలో మీడియా మిత్రులకు అందరూ కూడా తెలుసు, ఓల్డ్ సిటీలో అనేకమైనటువంటి దేవీల మీద వినాయకుల మీద అనేకమైనటువంటి దాడులు జరిగినాయి. ఏమనంటే అక్కడ దీపాల వల్ల అయ్యింది, లేకపోతే మతి సీమితం లేనటువంటి వ్యక్తులు అయింది. మరీ ఘోరం ఏంటంటే కుక్కల వల్ల లేకపోతే పందుల వల్ల కూడా జరిగింది అనేసి అంటున్నారు. నేను ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా, పందుల వల్ల కుక్కల వల్ల మతి సీమితం లేనటువంటి వ్యక్తుల వల్ల మసీదులు చర్చిలు ఎందుకు ధ్వంసం కావడం లేదు? అంటే జంతు ప్రాణులకు అన్నిట్లకు కూడా హిందూ దేవి దేవతల మీదనే ఏమైనా కోపం ఉందా, లేకపోతే ఈ ప్రభుత్వము అట్లా క్రియేట్ చేస్తుందా? కాబట్టి ఈ రోజు నేను ప్రభుత్వానికి చెప్తున్నాను, సాయంత్రం లోపల సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు హిందువుల పక్షాన ఉండాలన్నా, హిందువులకు న్యాయం చేయాలన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడిని ఖచ్చితంగా మీరు అధికార పక్షంగా మీరు చూస్తున్నాం. చిన్న పిల్లలు కూడా జస్టిస్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు సార్? చాలా బాధ అనిపిస్తుందమ్మా. వీళ్ళు నిజంగా ఎందుకు ఈ విధంగా పిచ్చియా మరి ఏందో మదం ఎక్కా వీళ్ళకి ఏముందో అని తప్పకుండా వారిని తప్పకుండా అరెస్ట్ చేయాలి, కఠినంగా ఈ ప్రభుత్వం శిక్షించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇంకో వారు కూడా ఎలాంటి స్థితిలో జరగకుండా చూడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకీతో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.